డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగించుకొని విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో సింగపూర్కు బయలుదేరారు. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాద ఘటనలో గాయపడిన తన కుమారుడి దగ్గరకు వెళ్లనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కుమారుడు కోలుకోవాలని రాజకీయాలు అతీతంగా నాయకులు ట్వీట్ చేస్తున్నారు. పలుచోట్ల జనసేన కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగించుకొని విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో సింగపూర్కు బయలుదేరారు. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాద ఘటనలో గాయపడిన తన కుమారుడి దగ్గరకు వెళ్లనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కుమారుడు కోలుకోవాలని రాజకీయాలకు అతీతంగా నాయకులు ట్వీట్ చేస్తున్నారు. పలుచోట్ల జనసేన కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో సింగపూర్ కు బయలుదేరారు. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాద ఘటనలో గాయపడిన తన కుమారుడి దగ్గరకు వెళ్లనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కుమారుడు కోలుకోవాలని రాజకీయాలకు అతీతంగా నాయకులు ట్వీట్స్ చేస్తున్నారు. పలుచోట్ల జనసేన కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సింధు. ఏదైతే 2 రోజుల పర్యటన నిమిత్తం విశాఖ వచ్చినటువంటి ఏపీ పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి అరకు ప్రాంతంలో పర్యటించినట్టు జరిగింది. నిన్న అరకు ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి జన్మన్ కార్యక్రమంలో భాగంగా ఏదైతే తల్లి బాట కార్యక్రమం ఏదైతే ఉందో అరకు తల్లి బాట కార్యక్రమం అయితే ఆయన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన అయితే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో రహదారులకు సంబంధించినటువంటి ఆ సమస్య పైన అయితే పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో 617 ఆ గ్రామాలకు సంబంధించినటువంటి రహదారుల నిర్మాణం కొరకు అయితే దాదాపు 1050 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన రహదారులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని అయితే పవన్ కళ్యాణ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న అల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 2వ రోజు కూడా అల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నటువంటి ఆ సమయంలో ఉదయం ఏదైతే సింగపూర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అగ్ని ప్రమాద సమయంలో పాఠశాలలో జరిగినటువంటి స్వల్ప అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆ చిన్న కుమారుడు అయితే ఆ మార్క్ శంకర్ గాయపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్వల్ప గాయాలతో ఉన్నటువంటి కుమారుని చూసేందుకు పవన్ కళ్యాణ్ బయలుదేరాల్సి ఉన్నప్పటికీ కూడా ఏదైతే గిరిజనులకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో గిరిజనులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేందుకు పవన్ కళ్యాణ్ అయితే మధ్యాహ్నం వరకు కూడా వేచి చూసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వారి వినతులన్నింటినీ కూడా స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా విశాఖకి అయితే బయలుదేరారు. విశాఖలో ఇప్పుడు ఏదైతే 2 గంటలకు సంబంధించినటువంటి ఆ ప్రత్యేక విమానాలు అయితే హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి అనంతరం నేరుగా సింగపూర్ వెళ్లి సింగపూర్ లో తన కుమారుని చూసేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కుమారుడికి సంబంధించినటువంటి
ఘటన ఏదైతే జరిగిందో ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఆ జన సైనికులు కానీ యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా త్వరగా కోలుకోవాలంటూ కూడా ఎక్కడికక్కడే ఆ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చంద్రశేఖర్, హలో హలో చంద్రశేఖర్, ఇప్పుడు అంటే బాబు పరిస్థితి ఎలా ఉంది అనేసి మనకి ఏమైనా తెలుస్తుందా? మనకి ఇప్పుడు ఎలా ఉన్నాడు బాబు? ప్రస్తుతం అయితే ఏదైతే సింగపూర్ లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలో స్వల్ప గాయాలు మాత్రమే తన చిన్న కుమారుడికి అయినట్టుగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కుమారుడికి జరిగినటువంటి ఘటన పైన అయితే ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. త్వరగా కోలుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఘటన సంబంధించినటువంటి కుమారుడికి సంబంధించిన ఘటన విషయం ఏదైతే ఉందో దానిపైన పవన్ కళ్యాణ్ కుమారుడు త్వరగా కోలుకోవాలంటూ కూడా నారా లోకేష్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా కూడా ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ కుమారుడికి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లయితే వైద్యులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సింగపూర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఉందో అగ్ని ప్రమాదంలో ఆ చిన్న చిన్న ఘటనలు మాత్రమే జరిగాయి. అయితే చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నప్పటికీ ఏదైతే అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అగ్ని ప్రమాదంలో ఉన్నటువంటి ఆ పొగ కారణంగా కాస్త స్వల్పంగా అయితే ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాన్ని పూర్తిగా క్యూర్ చేసి ఇంటికి పంపిస్తామంటూ కూడా చెప్పారు. అయితే అక్కడ ఉన్నటువంటి గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతోనే కాస్త ఇబ్బందులకు లోనైనట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి వైద్యులు వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. అన్ని రకాల చికిత్సలు అయితే అందిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు సాయంత్రానికి సింగపూర్ చేరుకునేటటువంటి అవకాశం ఉంది. వెళ్ళిన వెంటనే తన కుమారుడు ఆరోగ్యం ఎలా ఉన్నారో దానిపైన పవన్ కళ్యాణ్ పూర్తిగా డీటెయిల్స్ ఇస్తానంటూ చెప్పినట్టు పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.